భుజవలపట్నం నుంచి ఆ వైశ్య సోదరులు మాట వింటలేదని, మాట వినని వాళ్ళ మీద గంజాయి ప్యాకెట్లు పెట్టించి వాళ్ళ మీద కేసు కంప్లైంట్లు వాళ్ళు ఇప్పించారా లేదా? ఆ కేసుతో పాటు అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారు, భుజవలపట్నంలో ఉన్నటువంటి మీ సొంత మనుషులు ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారా? ఎమ్మెల్యే గారు, ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఆ భుజవలపట్నంలో ఉన్నటువంటి వ్యక్తి, అతను కొడుకు ఎక్కడెక్కడ ఉంటాడు, ఏమేమి వ్యాపారం చేస్తాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడో ఒక్కసారి అతని గురించి పోలీసు వారికి ఎంక్వైరీ చేయించండి. ఈ గంజాయి వ్యాపారం ఎక్కడెక్కడ చేస్తున్నాడో తేలుతుంది. కానీ ఈ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని కూడా, గంజాయి పెట్టి బెదిరించే వాళ్ళని కూడా కైకలూరులో తయారు చేసి ఏం చేశారు మీరు? మీ ఇంటి దగ్గర కూర్చుని మీరు సెటిల్మెంట్ చేశారా లేదా? అంటే గంజాయి వ్యాపారస్తులు కూడా మీరు సెటిల్మెంట్లు చేస్తారా? సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పోలీసు వారి చేతులు కట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతా గంజాయి సెటిల్మెంట్లు కూడా మీరే చేస్తున్నారు. ఇకపోతే ఇక చెప్పకల్లా సమాజం అంతా, ప్రపంచం అంతా తెలుసు. డిఎన్ఆర్ని ఏమీ చేయలేక, డిఎన్ఆర్ అవినీతి కార్యక్రమాలు ఎక్కడా దొరకలేదని తట్టుకోలేక, నా 100 ఎకరాల చెరువుకి రౌడీలు పంపించి, నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి పిల్ల రౌడీ ఆధ్వర్యంలో ఈ అల్లరి మూకలందరూ కూడా 3 రోజులు నా చెరువు 100 ఎకరాల చెరువు పట్టేశారే. మీకు నీతి నిజాయితీ ఉంటే, మీకు స్వార్థం లేనటువంటి ఎమ్మెల్యే అయితే ఆ కేసుకు వెంటనే పోలీసు వారికి చెప్పి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయమని మీరు ఆర్డర్ చేయండి. తెలుస్తుంది. 3 రోజులు పట్టేశారా నా చెరువు. చేపల దొంగలు ఎవరు? 3 రోజులు చేపలు పట్టిన దొంగలు ఎవరు? చిన్న భిన్నం చేసిన దొంగలు ఎవరు? ఇవన్నీ కూడా మీరు తేల్చాలి. అంతేకాకుండా ఏదో కన్న కొడుకు లాంటి పెంపుడు కొడుకని ఒక రౌడీని తయారు చేసి, ఆ రౌడీ ఏమో పిల్ల రౌడీలు తయారు చేసి, అల్లరి మూకలు తయారు చేసి ఈ కైకలూరు నియోజకవర్గం చిన్న భిన్నం చేసేస్తుంటే మేము ముసిముసిని నవ్వుకుంటా కూర్చుంటున్నారు. ఎమ్మెల్యే గారు, దీనికి సమాధానం చెప్పాలి. ఇక మీరు ఎప్పుడు వస్తారు? కైకలూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయంటే ఆ ఎలక్షన్ టైంలో వస్తుంటారు ఎక్కువగా. దేనికంటే ఎలక్షన్ల పేరు మీదుగా మీరు కలెక్షన్ చేసుకోవడానికి. ఎవడెవడు మీతో పని చేయించుకున్నారు, ఎవడెవడు ఉన్నాడు, ఎవరెవరు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఆ కలెక్షన్ చేసుకోవడానికి ఎలక్షన్ వచ్చేసారి మీకు పండగ. కలెక్షన్ చేసుకోవడానికి ఎలక్షన్కి వస్తారు మీరు. కైకలూరులో కరెక్ట్గా ఉంటారు. కైకలూరు నియోజకవర్గంలో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కానీ నేనైతే చెబుతున్నా, డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి, డిఎన్ఆర్ కుటుంబం, డిఎన్ఆర్ ఇక్కడే పుట్టి పెరిగాడు. డిఎన్ఆర్ గడ్డ అంటేనే కైకలూరు. డిఎన్ఆర్ గడ్డ కూడా కైకలూరు. ఈ గడ్డ మీద పుట్టి పెరిగాను. నిజాయితీగా ఇక్కడే చిన్న స్థాయి నుంచి ఎదిగాను. చిన్న స్థాయి నుంచి నిజాయితీగా పెరిగా. ఇవాళ ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే చేసి కూడా మీలాంటి వాళ్ళు ఎక్కడ అవినీతి దొరుకుద్దా, ఎక్కడ డిఎన్ఆర్ని లోపల ఏం చేద్దామని అనుకున్నా ఎక్కడ కూడా ఈ సేమ అంతా కూడా నీకు దొరకనటువంటి పరిస్థితుల్లో మేము నిజాయితీగా పనిచేశాం. అందుకే డిఎన్ఆర్ ఈ గడ్డ మీద పుట్టి కైకలూరు నియోజకవర్గం డిఎన్ఆర్ అంటే ఈ అడ్డ, కైకలూరు అడ్డ అని నేను చెప్పడానికి ధైర్యంగా చెప్తా. డిఎన్ఆర్ కైకలూరు అడ్డ అని నేను ధైర్యంగా చెప్తా. మీకు చెప్పే దమ్ము మీకు లేదు. ఇది నేను చెప్తున్నా. ఎందుకంటే నిజాయితీగా నేను 5 సంవత్సరాలు పాలన చేశా. అలాగే మీరు ఇంకోటి కూడా చెప్తున్నా. ఎంతసేపు ఈ గంగానమ్మ గుడి, గాంధీ బొమ్మ సెంటర్ల వాళ్ళు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఆ ఏరియాల వాళ్ళు, ఈ మార్కెట్లో ఉన్న కుర్రోళ్ళు, వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ ప్రాంతంలో దానగూడెం రోడ్లో వాళ్ళకి అందిస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఈ అల్లరి మూకలు ఎక్కడెక్కడ ఉంటున్నారు అనేది పోలీసు వారికి తెలుసు, ప్రజలకు తెలుసు. వీళ్ళందరూ వచ్చి అక్కడ అరాచక శక్తులుగా మారి అక్కడ ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు. ఓ పక్కన దళితులకు కాపులకు అనేది మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది దళితులకు కాపులకు అనేది తప్పు. ఇది కులాల కుంపట్ల కావు, ఇవి రాజకీయ కుంపట్లు అంతకంటే కాదు. అనుకోని విధంగా 2 వ్యక్తుల మధ్యన జరిగినట్టుది ఇంత పరిస్థితి. ఆ రోజున దాదాపు
5వ తారీఖు ముందు వారం రోజులు 10 రోజులు అయినట్టుంది. చిన్న సమస్య. ఆ సమస్యని కైకిలూరు టౌన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ వరకు, ఎస్ఐ దగ్గర నుంచి ఈ యొక్క రూరల్ కానివ్వండి, టౌన్లో కానీ ఉన్నటువంటి సిఎల్ వరకు అందరికీ తెలుసు. ఈ అల్లరి మూకలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వ్యవస్థను ఎలా చేస్తున్నారు, ఎవరిని బెదిరిస్తున్నారు, ఎక్కడ కలెక్షన్ చేస్తున్నారు, ఎక్కడ తాగుతున్నారు, ఎక్కడ ఎవరిని బెదిరిస్తున్నారు అన్నీ తెలిసి అక్కడ జరిగినప్పుడు మీరు వెంటనే డిపార్ట్మెంట్ వెంటనే వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు ఎవరున్నారు అని వెంటనే చర్య తీసుకుని, లేదు అక్కడ ఆ దేవుడు ఊరేగింపంటే 10 మంది కానిస్టేబుల్ పెట్టి ఎవరు ఇతరులు లేకుండా చేస్తే ఉండేది కదే. వీటన్నిటిని కూడా పాపం ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆయన ఏం తాపత్రపడతా అంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళ వెనకాల దళితుల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి కాపుల మీద దాడి చేయించారు. దీని వెనకాల డిఎన్ఆర్ కుటుంబ సభ్యులు డబ్బులిచ్చి మరి ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మీ వాళ్ళు చెప్తున్నారు ఇది.